తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద వివాదానికి దారితీశాయి. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు స్ఫూర్తి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ అని, హిట్లర్ కోర్ టీంను కూడా హైడ్రా అని పిలిచేవారని రేవంత్ రెడ్డి చెప్పడం వివాదాస్పదమైంది. ఈ కామెంట్స్ మిస్ఫైర్ కావడంతో ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే డ్యామేజ్ కంట్రోల్లో దిగారు. రేవంత్ రెడ్డి మాటలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయని, అసలు సందర్భాన్ని పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. హైడ్రా అనేది తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్లను తొలగించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆక్రమణలను అరికట్టడంతో పాటు వివాదాలకు కూడా కారణమవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బెంగళూరు సదస్సులో చేసిన కామెంట్స్ రాజకీయంగా సునామీ సృష్టించాయి. సదస్సులో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థ గురించి ప్రస్తావిస్తూ హిట్లర్ కోర్ టీంను హైడ్రా అని పిలిచేవారు, తాము కూడా అలాంటి కఠిన టీంను ఏర్పాటు చేశామని కామెంట్స్ చేశారు. ఈ మాటలు వెంటనే సోషల్ మీడియా విపక్షాలలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి సర్వాధికార ధోరణిని ప్రదర్శిస్తున్నారని, హిట్లర్ను ఆదర్శంగా తీసుకోవడం అనుచితమని తీవ్రంగా ధ్వజమెత్తారు. వివాదం ముదిరిపోవడంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ప్రతిపక్షాలు కావాలనే సీఎం మాటలను వక్రీకరిస్తున్నాయని, పూర్తి సందర్భాన్ని పక్కన పెట్టి ఒక్క మాటను పట్టుకుని రాజకీయం చేయడం సరికాదన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన బడాబాబులపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతోనే హైడ్రా సంస్థకు ఆ పేరు పెట్టి కఠినత్వాన్ని సూచించడానికి హిట్లర్ ఉదాహరణ ఇచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి సర్వాధికార ధోరణి లేదని స్పష్టం చేశారు. ఇటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరింత లోతుగా విశ్లేషించారు. చరిత్రలోని హిట్లర్ వేరు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన హిట్లర్ వేరని, అక్రమార్కులపై, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై హైడ్రా ఎంత కఠినంగా, రాజీ లేకుండా వ్యవహరిస్తుందో చెప్పడానికి మాత్రమే ఆ ఉదాహరణ ఇచ్చారని చెప్పారు. సమాజంలో అత్యంత డిసిప్లిన్ గా, కఠినంగా ఉండే వ్యక్తులను సాధారణంగా హిట్లర్ అని పిలవడం అలవాటేనని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికరంగా సినిమా రంగం నుంచి ఉదాహరణ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్లర్ అనే సినిమా వచ్చిందని, ఆ సినిమాలో కథానాయకుడు తన కుటుంబం కోసం, క్రమశిక్షణ కోసం కఠినంగా వ్యవహరించే పాత్రలో కనిపిస్తాడని, అలాగే సీఎం ఉద్దేశం కూడా అక్రమాలపై వ్యవస్థ కఠినంగా ఉండాలనేదేనని, నిరంకుశత్వాన్ని సమర్థించడం కాదని స్పష్టం చేశారు. విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యాఖ్యలను పెద్ద వివాదంగా మారుస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. హైడ్రా సంస్థ పనితీరు, చెరువుల పునరుద్ధరణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన సమయం విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణలో చెరువులు, ట్యాంకులు, ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణలు దశాబ్దాలుగా సమస్యగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి హైడ్రా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే వందలాది ఎకరాల ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ చర్యలు కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారులను ప్రభావితం చేయడంతో విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన పాలనలో కఠినత్వం, డిసిప్లిన్ ను నొక్కి చెప్పడానికి హిట్లర్ ఉదాహరణను ఎంచుకోవడం రాజకీయంగా అప్రస్తుతమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిట్లర్ పేరు భారతీయ సమాజంలో సామూహిక జ్ఞాపకాల్లో హింస, యుద్ధం, సర్వాధికారత్వంతో ముడిపడి ఉండడం వల్ల ఈ కమెంట్ సున్నితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ వివాదం తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మరింత హీట్ పెంచింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి పాలన సర్వాధికార ధోరణి వైపు మొగ్గుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పాలనలో కఠినత్వం అవసరమని, అక్రమాలను అరికట్టడానికి ఇలాంటి సంస్థలు కావాలని వాదిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తన ఇమేజ్ ను డైనమిక్, డిసిప్లిన్డ్ అడ్మినిస్ట్రేటర్ గా బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఈ రకమైన వ్యాఖ్యలు ఆయనకు రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా మైనారిటీలు, లిబరల్ వర్గాల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదం ఉంది. హైడ్రా టాస్క్ ఫోర్స్ పనితీరు తెలంగాణలో చెరువుల పరిరక్షణ, ల్యాండ్ రీఫార్మ్స్ వంటి అంశాలలో కీలకం. అయితే దాని పేరు, సీఎం కామెంట్స్ రాజకీయ వివాదంగా మారడం దురదృష్టకరం. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే డ్యామేజ్ కంట్రోల్ చేపట్టినప్పటికీ ఈ సంఘటన రేవంత్ రెడ్డి పాలనా శైలి గురించి మరిన్ని చర్చలకు దారితీసింది. ప్రజలు కోరుకుంటున్నది సమర్థవంతమైన, కఠినమైన పాలన. అయితే చరిత్రలోని సున్నితమైన వ్యక్తులు, పదాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది. హైడ్రా సంస్థ భవిష్యత్ చర్యలు, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి అడుగులు ఈ వివాదాన్ని మరిచిపోయేలా చేస్తాయా లేదా మరిన్ని చర్చలకు దారితీస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. రాజకీయాల్లో మాటలు, ఉదాహరణలు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ రుజువు చేసింది. తెలంగాణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు అవసరమని ప్రజలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, రాజకీయం వెనుక రహస్యాలు, పార్టీలకు అతీతంగా నిగ్గు తెలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది వాల్టి అవుట్లుక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వైకే టీవీ.